సో ఎమర్జెన్సీ సేవలన్నింటికి ఇక డయల్ 112, డయల్ 100, డయల్ 108, డయల్ 101 స్థానంలో అందుబాటులోకి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఆపరేషన్స్. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ, ఏర్పాటుకు పూర్తి చేసిన సిటీ పోలీసులు. అయితే ఇప్పటివరకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం 108, 100, 101 కి కాల్ చేస్తూ ఉంటాం కదా. సో 100 అనేది పోలీస్ కి, 108 అనేది అంబులెన్స్ కి, 101 అనేది ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు అన్నిటిని కలిపి ఒకటే 112 కి ఎమర్జెన్సీలో 112 కాల్ చేస్తే దానికి సంబంధించి వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కేంద్రంగా ఆపరేషన్ నడుస్తా ఉన్నాయి. డయల్ 100, డయల్ 108, డయల్ 101 రానున్న రోజుల్లో కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా డయల్ 112 సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ఒకే నంబర్ వినియోగంలోకి రానున్నది. టీజీ పేరుతో ప్రత్యేక లోగాలు కూడిన అధికారులు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే డయల్ 112 సేవలు అందుబాటులోకి తేనున్నారు. ఇందుకు సంబంధించిన సిటీ పోలీస్ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మందిరాల్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కేంద్రంగా ఈ సర్వీస్ ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో పోలీస్ కి 100, అంబులెన్స్ కు 108, ఫైర్ 101, చైల్డ్ వెల్ఫేర్, విమెన్ వెల్ఫేర్ సహా అత్యవసర పరిస్థితుల్లో సత్వర సేవలు అందిస్తున్నాయి. సో అత్యవసర సేవలు అందిస్తున్నాయి కదా. సో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ సెంటర్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 112 నంబర్ను గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రంలోని డయల్ 100 కి వచ్చిన కాల్స్ 112 ద్వారా ఆయా డిపార్ట్మెంట్స్ కు చేరుతున్నాయి. ప్రస్తుతం ఉన్న డయల్ 100 స్థానంలో దీనికి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా డయల్ 100 కి ఫోన్ చేస్తే 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. అయితే కాల్స్ రూటింగ్ కొంత సమయం ఆలస్యం అవుతుండడంతో సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే పోలీసులకు ఫోన్ చేస్తే 5 నుంచి 8 నిమిషాలు వస్తారు, కానీ అంబులెన్స్ కి ఫోన్ చేస్తే గంట అయినా సరే రాదు. ఎందుకంటే పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన, ఒకనొక ప్లేస్ లో యాక్సిడెంట్ అయితే 108 కి ఫోన్ చేసిన. ఇక వాళ్ళు మన అడ్రస్, లొకేషన్ అన్ని ట్రేస్ చేసి సార్ 2 నిమిషాల్లో మీకు కాల్ బ్యాక్ చేస్తామంటారు. కాల్ బ్యాక్ చేసినప్పుడు సార్ ఆ ఏరియాలో ఆ రూట్ లో అంబులెన్స్ లేవు సార్, వేరే రూట్ కి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి చెప్తారు. ఇక కథ ఏం చేయాలి సార్, మళ్ళీ ఎట్లా సార్ అని అంటే ప్రైవేట్ అంబులెన్స్ లో పంపించండి సార్ అని మళ్ళీ వీలే సలహాలు ఇస్తారు. ఒకసారి రాత్రి 10 గంటలకు 11 సమయంలో ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ అయితే ఆ రూట్ లో పోతా ఉంటే నేను ఫోన్ చేసిన అనమాట. అంబులెన్స్ కి ఫోన్ చేసి గంట తర్వాత ఫోన్ చేసి సార్ అంబులెన్స్ వచ్చిందా అని చెప్పి మళ్ళీ వీలే అడుగుతారు. లేదు సార్ పేషెంట్ ఇక్కడ ఉన్నాడు వచ్చి తీసుకోండి అని చెప్పి మళ్ళీ నేను బదులిచ్చిన. సో ఇట్లా అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఆటోలో పట్టుకుని పంపించేసినాం ఆయన్ని. కానీ ఇట్లా ఈ విధంగా అంటే పోలీస్ అధికారులు ఏమో 5 నుంచి 10 నిమిషాల్లో వచ్చేస్తారు, కానీ అంబులెన్స్ లో పరిస్థితి ఏంది, పోలీసులో 10 నిమిషాలు లేట్ వచ్చినా ప్రాబ్లం ఉండదు, కానీ ఆ ప్రాణాపాయ స్థితిలో పేషెంట్ ఉంటాడా, యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. కాబట్టి అంబులెన్స్ లో వాళ్ళని వేగవంతం చేయాలి కదా, అలాంటి వాటిని వేగవంతం చేయాలి కదా. సో వాళ్ళు తొందరగా వచ్చి ఈ డయల్ 112 ఇవైనా చేయరు, కానీ అంబులెన్స్ లో ఆన్ టైం ఎంతమంది చనిపోతే అంతమందికి అంబులెన్స్ అందుబాటులో ఉండేటట్టు చూడరు. రూటింగ్ సమస్య చెప్పారు. సో రెస్పాన్స్ సమయం తగ్గించేందుకు డైరెక్ట్ గా 112 కాల్స్ వెళ్లే విధంగా ఏర్పాటు చేసింది. అయితే అవగాహన వచ్చేంత వరకు డయల్ 100, సో డయల్ 112 పై ప్రజల్లో అవగాహన వచ్చేంత వరకు డయల్ 100 అందుబాటులో ఉంటుందని పోలీస్ శాఖ వెల్లడించింది. అప్పటి వరకు 112 తో పాటు డయల్ 100 కి వచ్చే ఫోన్ కాల్స్ ఆటోమేటిక్ గా 112 కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సోషల్ మీడియా, పోలీస్ స్టేషన్, సిటీ ట్రాఫిక్ సిగ్నల్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ద్వారా ప్రచారం చేయనున్నారు. అవగాహన కలిగేందుకు పోలీస్ వాహనాలు, ఫైర్ సర్వీస్ సహా ఎమర్జెన్సీ సర్వీసులు అందించే డిపార్ట్మెంట్ వెహికల్స్ కూడా డయల్ 112 స్టిక్కర్లు అందించనున్నారు. సో ఇట్లా ఈ విధంగా వీళ్ళు అంటే ఇప్పటి వరకు ఏమైతుందంటే 100 కి ఫోన్ చేస్తే అది కేంద్రమే 112 తీసుకొచ్చింది కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా 112 అమలు చేయాలని చెప్పేసి చెప్పింది కదా. అయితే 112 ద్వారా 100 కి ఫోన్ చేసినా 112 ద్వారానే అది ఎమర్జెన్సీ కాల్స్ కి వెళ్ళిపోతున్నాయి. అయితే దాన్ని అంటే ప్రజల్లో అవగాహన అంటే 100 కి కాదు, ఇప్పటి నుంచి 112 కి ఎమర్జెన్సీ కోసం మనం కాల్ చేయాలని చెప్పేసి అవగాహన వచ్చేంత వరకు 100 అనేది డయల్ 100 అనేది కంటిన్యూగా ఉంటుందంట. సో దాని తర్వాత అందరూ అవగాహన వచ్చిన తర్వాత, ప్రజల్లోకి అవగాహన వచ్చిన తర్వాత 112 ని కంటిన్యూ చేస్తారంట.